జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటమ్మా శ్రీవల్లి, వచ్చిన దగ్గర నుంచి వాడిని తినేస్తున్నావు. మా వాడిని బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నావేంటి? చేసింది చాలు, ఇక ఆపు. అలా అంటారేంటండి? శుభవాని అమ్మాయి అమ్మవారి పూజ చేస్తాను అని అంటుంటే దేవుడు విషయంలో అలా మాట్లాడొచ్చా? నేను కుదరదంటే మధ్యలో నువ్వేంటే? అయినా ఏంటి ఏంటి ఈ మధ్య గొంతులేస్తుంది? నేనేమన్నానండి? దేవుడు విషయం కదా, వద్దని ఆ పాపం మీకెందుకు అని అంటున్నాను. దేవుడి విషయం అయితే ఇష్టం లేకుండా బలవంతంగా కూర్చోబెడతారా? కావాలంటే తను కూర్చోమను, తన్ని చేసుకోమను. శ్రీవల్లితో కలిసి సామ్రాట్ కూర్చోవడం, పూజ చేయడం అనేది జరగదు, జరగబోదు. జరగదని నువ్వంటే కాదు నిప్పు మామ, జరిగి తీరాలి. అదే కదా, భార్య పూజ చేస్తానంటే భర్త పక్కన కూర్చోవలసిందే. ఎలా కూర్చుంటాడమ్మా? ఏ నమ్మకంతో అంటున్నావు? మా అత్త కొడళ్ల నమ్మకం గురించి మీకు చెప్పాలా బావగారు? తప్పనిసరిగా సామ్రాట్ శ్రీవల్లి పక్కన కూర్చునే తీరుతాడు. శ్రీవల్లి, మా బావగారు జరగదు అంటే జరగదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తిమ్మిని బొమ్మిని చేసైనా సరే వాడు నీతో పూజలో కూర్చునేలా చెయ్యాలి. మీరిద్దరే పూజ చెయ్యాలి. నువ్వన్నాక జరగకుండుంటది అత్తమ్మా, బరాబర్ జరుగుద్ది, జరిపిస్తా. నిప్పు మామా, ఏ నక్కల్లా తిరుగుంటావు? యాన్నన్నా మా అత్త కోడల లెక్క మా అంత ముచ్చటగా ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టుండే అత్త కోడలని ఏనన్నా చూసినవా? గస్వంటిది మా అత్తమ్మ నోరు తెరిచి గీ పూజ జరగాలి, ఆయనతో కలిసి నేను పూజ చేయాలి అన్నాక ఇంకా నేను ఊరుకుంటానా? బస్తీమే సవాల్. అమ్మాయిని కదా, అత్తమ్మ పెద్దత్తమ్మ లాంటి పెద్దోళ్ళ ముంగట తొడగొట్టుడు మంచిది కాదు కాబట్టి మాటలతోనే చెప్తున్నా. ఆయనొచ్చి పూజలు నా పక్కన కూసుంటాడు, ఇద్దరం కలిసి పూజ చేస్తాం, నువ్వు చూస్తావు. అత్తమ్మా, మీరు చెప్పింది జరుగుద్ది. నాకు నమ్మకం ఉందే. ఇప్పటిదాకా నాదో మాట నీదో మాట అన్నట్టుగా ఉందా? నేనంటే నువ్వన్నట్టే, నువ్వంటే నేనన్నట్టే. అంతే కదత్తమ్మా. పెద్దత్తమ్మా, మీరు పోయి పూజకి ఏమేం కావాలో ఏర్పాట్లు చూడండి. ఆయన్ని పూజకి తీసుకొచ్చేటి కదా నేను చూసుకుంటా. నిప్పు మామా, నువ్వైతే చూస్తూనే ఉండు, నువ్వు కాదన్నది ఎట్లా జరుగుద్దా అని. ఏంటి శ్రీవల్లి ధైర్యం? తను అడిగితే సామ్రాట్ వచ్చి పూజలో కూర్చుంటాడని ఎలా అనుకుంటుంది? ఏమండి, జల్దీ చెప్పుండ్రి, ఏం టిఫిన్ కావాలో? ఇడ్లీ కావాలా, పూరి కావాలా, ఇంకేమైనా స్పెషల్ కావాలా? సరిగ్గా నీతో మాట్లాడడానికి నేను ఇష్టపడను. అలాంటిది నువ్వు టిఫిన్ ఏం తింటారు, భోజనం ఏం చేస్తారు అనగానే నేను చెప్తాను నువ్వు చేస్తావని అనుకుంటున్నావా? నీ పన్ను చూసుకో. ఇగో చూడండి, జర మీ కోపం తగ్గించుకోవాలి. ఈరోజు ఇంట్లో పూజ ఉంది. పూజలో కూర్చున్నాక మధ్యలో తినాలంటే కుదరది, గందుకే జల్దీ టిఫిన్ చేయాలని అడుగుతున్నా. పూజ ఏంటి? అరే, మీకు చెప్పనే లేదు కదా, మనిద్దరి జీవితం మంచిగుండాలి, గిట్ల దూరంగా కాకుండా మంచిగా దగ్గరగుండాలని అమ్మోరికి మొక్కి కుంకుమార్చన చేపిస్తున్నా. ఆ పూజలో నాతో పాటుగా మీరు కూడా కూర్చోవాలి కదా, అందుకే. ఏంటి, ఎలా కనిపిస్తున్నాను నీకు? కోర్టు చెప్పింది కదా అని నీ చేతిలో బొమ్మలు ఆడిద్దామని చూస్తున్నావా? లేదంటే నీ కంటికి కమిడియన్లా కనిపిస్తున్నానా నిన్ను ఎంటర్టైన్ చేయడానికి?
గది కాదు. షడప్! నువ్వు కనిపిస్తేనే 4 అడుగులు దూరంలో నిలబడతాను. అలాంటిది నీ పక్కన కూర్చుంటాను, నీతో కలిసి పూజ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? నీతో 7 అడుగులు నడిచిన దానికి 4 అడుగులు దూరంగా నించోవాలన్నా గిస్వంటి ఆలోచనలు పోవాలనే గా పూజ చేసేది. అమ్మవారి పూజ చేస్తున్నాం. గందులో మీరు కూసుంటే అందరికీ మంచిగుంటది. గందుకే చెప్తున్నా. అది జరగదు. ఉదయాన్నే పగటి కలలు కంటున్నట్టున్నావు. హలో అమ్మా, పూజ ఎన్నింటికి మొదలు పెడతారు? 10 గంటలకంతా పూజ మొదలైతది. గట్లని సుట్టం లెక్క తీరిగ్గా 10 గంటలకు వస్తారా? బయలుదేరండి జల్దీ. సర్లే, బట్టల సంగతేంటి? నీకు చీర తీసుకున్నాను. అలాగే చీర తీసుకుంటే సరిపోద్దా? అల్లునికి బట్టలు పెట్టరా? పూజలో కూసుంటున్నామంటే నా పుట్టింటికెళ్ళి ఇద్దరికి బట్టలు తేవాలే. గది కూడా తెలియదా? నన్ను పూర్తిగా చెప్పనిస్తేనే కదే. ఇద్దరికీ తీసుకున్నాను అని చెప్పేలోగా అరిస్తే ఎలా? సరే సరే, జల్దీన్రా. ఆయన కూడా జర బిజీగా ఉన్నారు. ఆయనకేం కావాలో చూసుకోవాలి. ఉంటా. ఏయ్, ఏంటి నీ పొగరు? పూజలో కూర్చోనంటుంటే మీ అమ్మకి అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్తున్నావు. అంటారు గాని పూజలో కూసోకుండా ఏడికి పోతారు? అందరి ముంగట నాకు తెచ్చి మీకు దేకుంటే మంచిగుంటదా? గందుకే చెప్పిన. నాకొచ్చే కోపానికి నిన్ను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.